Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 27, verse 28. నేటి దినం ధ్యానం కొరకై ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం నుంచి తీసుకొనబడింది. God give thee the fatness of the earth. భూసారమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. In Genesis 27, ఆదికాండం 27లో we see that Isaac believed his time had come to die. ఈ ఇస్సాకు నమ్ముతూ ఉన్నాడు కదా, తన యొక్క కాలం వచ్చింది, తను చనిపోయేటటువంటి సమయం వచ్చిందని. And his old age was evident in his weakened eyesight. తనకి వృద్ధాప్యం వచ్చిందనేటటువంటి దానికి గుర్తు ఏంటంటే తన కనుదృష్టి మందగించింది. However, at the happenings of Genesis 27, ఏదేమన్నా సరే ఆదికాండం 27వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంగతులు మనం చూస్తే, after these happenings also he lived for 40 years. ఈ సంగతులన్నీ సంభవించిన తర్వాత కూడా ఆయన ఇంకా 40 ఏళ్ళు మళ్ళా బతికాడు. Since he thought that he will die soon, ఆయన త్వరగా చనిపోతాడని ఆయన అనుకున్నాడు. in the willfulness of his old age, he was determined to pass on the blessings to his two sons. ఆయన వృద్ధాప్యంలో తన యొక్క ఆశీర్వాదాలని తన ఇద్దరు కుమారుల మీద ఆయనకి ఇవ్వాలని అనుకున్నాడు. So despite what the Lord had said, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఆయన మర్చిపోయాడు, తృణీకరించాడు. and Isaac wanted to pass on the blessings to Esau. ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇస్సాకు ఏశావు మీద ఆశీర్వాదాలు కుమ్మరించాలనుకున్నాడు. But Rebekah favored Jacob. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే రెబెకా యాకోబుకి అనుకూలంగా మద్దతుగా ఉంటూ వచ్చింది. Sadly, in this house, though it was a godly family, no one trusted anyone else. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఎంతో విషాదకరమైనటువంటి సంగతి, ఈ కుటుంబంలో ఎంతో దైవికమైనటువంటి కుటుంబం అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఇంకొకరిని ఎవరిని నమ్మట్లేదు. It should not be so in our homes. మన కుటుంబాల్లో ఆ విధంగా ఉండకూడదు. Here I want to throw some light on what blessing is. అసలు ఆశీర్వాదం అంటే ఏందనేది మీకు కొంచెం వెలిగింపు వికసింపాలని ఆశిస్తున్నాను. Blessing is a human expression of the divine human relationship. అంటే దేవునితో దైవికమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం కలిగి ఉండేటటువంటిది, ఈ యొక్క వ్యక్తపరిచేటటువంటిది ఆశీర్వాదము. Specifically, it is the human understanding of utter dependence on God. అంటే దేవుడి మీద పరిపూర్ణంగా అన్ని విషయాల్లో ఆయన మీదనే ఆధారపడాలనేటటువంటి సంగతి తెలియజేయడం అనేదే. We should never forget that if it is God who blesses, మనం ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుడే ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు అనే సంగతి. blessing may be pronounced by the human beings. ఈ యొక్క ఆశీర్వాదం అనేది మానవుల చేత ప్రకటించబడచ్చు కానీ The high priest may pronounce blessing. ఈ ప్రధాన యాజకుడి ఆశీర్వాదాలు ఆయన ప్రకటించవచ్చు. Today a pastor may say God bless you. ఈ దినాన ఒక పాస్టర్ గారు అనొచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక Or అని. in our prayers we may pray, Lord bless this person or bless me. ఒకవేళ మనం ప్రార్థనలో కూడా ప్రభా పలానా వ్యక్తిని ఆశీర్వదించి, ఈ వ్యక్తిని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు ప్రభా అని మనం ప్రార్థన చేయొచ్చు. Invoke God's blessings on other people. మానవులు ఏం చేస్తుంటే వేరే వారి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని అనుకుంటూ ఉంటారు. And they bless another in the name of God. వారు ఏం చేస్తారంటే వేరే వారిని దేవుని నామంలో ఆశీర్వదిస్తూ So ఉంటారు. what we understand? మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? Though man is pronouncing the blessings, but actually the blesser is God. మనుషుడు ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ నిజానికి ఆశీర్వదించే వ్యక్తి దేవుడే. The contents of the blessings are what human beings pray or wish for another, such as fertility of the land, animals, or fertility of human beings, land or long life. They are in general. అయితే మానవులు ఏదైతే కోరుకుంటూ ఉంటారో, ఏది కలిగి ఉంటే బాగుంటుంది అనుకుంటారో, భూసారం కావచ్చు, భూమి వృద్ధి చెందించడం కావచ్చు, విస్తారమైనటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే సర్వసాధారణం ఇవి. Yeah, these are God's unconditional gifts. దేవుని యొక్క బేషరతుతో కూడినటువంటి ఈవులు, బహుమానాలు ఇవి. While blessing, human beings wish that another receives these things. ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉంటారు, ఇవన్నీ మనుషులు పొందుకోవచ్చు అని మనుషులు అనుకుంటూ ఉంటారు. They recognize the divine origin of these gifts. ఈ దైవికమైనటువంటి దాంట్లోని యొక్క ఈవులు బహుమానాలకంతా ఈ యొక్క మూలం ఉంది అనేటటువంటిది గ్రహిస్తారు. And thus they pray that God may grant them to the prospective recipients of these blessings. అందుకే ఈ యొక్క ఆశీర్వాదాలకి దేవుడే అనుగ్రహించాలి, తద్వారా మనం పొందుకుంటామనే సంగతి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. The blesser, that is God, is more important than the blessing. You have to understand it. మీరు ఈ సంగతి బాగా అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదాల కంటే కూడా ఆశీర్వదించేటటువంటి దేవుడే చాలా ప్రాముఖ్యమైన వాడు అని. When God is with you, దేవుడు నీతో ఉన్నప్పుడు blessing is automatic. ఈ ఆశీర్వాదం వాటి అంతటా అవే వస్తాయి. But it is very sad to see and say that many Christian public meetings, even in some of the churches,
the leaders pose and behave as if they are the blessers. అయితే ఈ దినాల్లో ఎంతో విషాదకరమైనటువంటి సంగతి ఏంటంటే అనేకమైనటువంటి క్రైస్తవ కోడికల్లోనూ అనేకమైనటువంటి సంఘాల్లోనూ ఈ యొక్క నాయకులే వాళ్ళే ఏదో ఆశీర్వదిస్తున్నట్టుగా పెద్దగా ప్రవర్తిస్తూ ఉంటారు. They want to play the role of God. అంటే దేవుని యొక్క పాత్రను వాళ్ళే పోషించాలనుకుంటూ ఉంటారు. Okay, I blessed you, you go. లేదు నేను నిన్ను ఆశీర్వదించేశాను, నువ్వు ఇంక పో. I tell you, నేను మీతో చెప్తున్నాను, it is blasphemy. అది దైవ దూషణ, దేవదూషణ. అది You are taking the place of God. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటున్నావు. They think that it is because of them the Lord is blessing other people. వారు ఏమనుకుంటున్నారో తెలుసా? వారిని బట్టి దేవుడు వేరే వారిని ఆశీర్వదిస్తున్నారు అనుకుంటున్నారు. Instead of pointing the needy people to the Lord himself, the blesser, ఈ యొక్క అక్కర్లో ఉండేటటువంటి వారిని ప్రభు వైపుకి లేదా ఆశీర్వదించే వ్యక్తి వైపుకి చూపించడానికి బదులుగా they want to draw the crowds after themselves. వారు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆ జన సమూహాలని, గుంపుల్ని వారి వెంబడి వచ్చేటట్టుగా చేయాలనుకుంటున్నారు. They make themselves important, not God. అంటే వారంతట వారే చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, దేవుడు కాదన్నట్టుగా చూపిస్తున్నారు. This is a very sad development in this modern age. ఈ నవీన కాలంలో చూస్తూ వచ్చినట్లయితే ఇది ఎంతో విషాదకరమైనటువంటి తప్పుడు వృద్ధిది. Whatever may be the ministry in which you are involved in, నువ్వు ఏ పరిచర్యలో నువ్వు నిమగ్నమైనవు ఏదైనా కావచ్చు, all our service must point the people to the Lord and Savior Jesus Christ. మనం చేసేటటువంటి సేవ అంతా కూడా ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడి వైపే చూపించాలి. Many times we are not doing like that. చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా చేయము. In many of the healing meetings, చాలా స్వస్థత కూడికల్లో people will be talking about the pastor more than Lord Jesus Christ. ఈ ప్రజలు ఏం చేస్తుంటారో తెలుసా? పాస్టర్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా. And the posters they paste on the walls or in the public places, ఈ యొక్క బహిరంగ స్థలాల్లో వేసేటటువంటి గోడల మీద అతికించేటటువంటి ఆ పోస్టర్లో చూస్తే they talk more about the pastor or the speaker, not Lord Jesus. వారు ఎక్కువగా ఆ యొక్క వర్తమానికుడి గురించి, పాస్టర్ గురించే మాట్లాడతారు కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి కాదు. You are blaspheming. మీరేం చేస్తున్నారు తెలుసా? దేవదోషం చేస్తున్నారు. జ్ఞాపకం God ఉంచుకోండి. will not share his glory with anybody. దేవుడు తన యొక్క మహిమని ఏ ఒక్కరితోనూ పంచుకోడు ఆయన. If you want to steal the glory of God in the name of these miracles or healings, you are blaspheming God. దేవుని యొక్క మహత్ కార్యాలు, సూచక కార్యాలు, అద్భుత కార్యాలు పేరుతో నువ్వు గాని దేవుని యొక్క మహిమను గాని నువ్వు దొంగిలించినట్లయితే నీవు దేవదోషం చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. As we have seen already, మనం ఇదివరకే చూసిన విధానంలో though the family of Isaac was a godly family, ఇస్సాకు యొక్క కుటుంబం ఎంతో దైవికమైనటువంటి కుటుంబం అయినప్పటికీ it was a divided family. అది ఎంతో విభాగించబడినటువంటి కుటుంబం. Isaac, with the cooperation of Esau, conspired to thwart the purpose of God. ఇప్పుడు ఇస్సాకు చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క ఏశావుతో కలిసి కుట్రబన్ని దేవుని యొక్క ప్రణాళికల్ని కొంచెం తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు. Yeah, he want to fulfill his covenant, God's covenant with Abraham through Isaac. That is the desire of God. దేవుని యొక్క ప్రణాళిక, కోరిక ఏమైనదంటే అబ్రహాం ఇస్సాకుతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధనను నెరవేర్చాలని దేవుడి యొక్క ఉద్దేశం. God's desire is Jacob. దేవుని యొక్క కోరిక ఏంటంటే యాకోబు. On the other hand, Rebekah aided her son Jacob. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క రెబెకా ఏమో తన కుమారుడైనటువంటి యాకోబుకి మద్దతుగా నిలుస్తూ ఉంది. And she sought to outwit and outmaneuver Isaac and Esau. ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందంటే ఆమె ఏశావుని ఈ యొక్క ఇస్సాకుని మోసగించాలని చెప్పి చూస్తూ ఉంది ఆమె. It is very difficult to discern who surpasses the rest in the web of scheming and deceit. It is either Isaac and Esau or Jacob and Rebekah, who are more schemers we cannot finalize. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ పన్నాగాలు, ఉచ్చులు, పన్నాగాలు పన్నేటటువంటి వ్యక్తుల్లో చూస్తూ వచ్చినట్లయితే ఇస్సాకు, ఏశావా లేకపోతే రెబెకా, యాకోబులు అనేది కనిపెట్టడం చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ family unit was split into two factions. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి ఐక్యత రెండు గుంపులుగా విభాగించబడింది. Indeed a tragic story. అది ఎంతో విషాదకరమైనటువంటి సంగతిగా ముగించబడింది. And yet one that rings true to life and reveals much of what we are like today. ఈ దినం మనం ఏ విధంగా ఉంటున్నామో దానికి మనం గాన చూసుకొని హత్తుకుంటూ ఉన్నట్లయితే, And this thing is showing in many families. ఈ యొక్క సంగతి అనేక కుటుంబాల్లో తెలియజేస్తుంది, This చూపిస్తుంది. type of partiality is shown by many parents. ఇటువంటి పక్షపాతం అనేక మంది తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటారు. Even in Christian families, క్రైస్తవ కుటుంబాల్లో కూడా చూస్తే some love the son, not the daughter. కొంతమంది ఏం చేస్తారంటే కుమారుని ప్రేమిస్తారు కానీ కుమార్తెను ప్రేమించరు. Some love the first son, not the second son. కొంతమంది ఏం చేస్తారంటే మొట్టమొదటి పుట్టిన కుమారుని ప్రేమిస్తాడు, రెండో
కుమారుని ప్రేమించరు. Beware, without your knowledge, you are sowing seeds of strife among the children. నీ అంతటా నీకు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు తెలుసా? పిల్లల యొక్క పసి హృదయాల్లో నువ్వు జగడాలు కొట్లాట్లనే విత్తనాలు విత్తుతున్నావు. Jacob also later committed the same mistake. యాకోబు కూడా తర్వాత దినాల్లో అదే తప్పిదాన్ని చేస్తాడు. Why the brothers of Joseph became jealous of Joseph? ఎందుకు యోసేపు సహోదరులు యోసేపుని చూసి అసూయపడ్డారు? Because he loved Joseph more than all the sons. ఎందుకంటే యోసేపుని మిగిలినటువంటి కుమారుల కంటే ఎక్కువగా యాకోబు ప్రేమించాడు As కాబట్టి. parents, we must be careful in bringing up our children without showing any partiality. తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని పెంచడంలో ఏ విధమైనటువంటి పక్షపాతం చూపించకుండా మనం పెంచాలి. So to fulfill their own plans, వారి సొంత ప్రణాళికలు నెరవేర్చుకోవడంలో భాగంగా this godly family was submerged in lying lies. ఇప్పుడు ఈ యొక్క దైవికమైనటువంటి కుటుంబం ఏంటంటే అబద్ధాల్లో మునిగిపోయింది. If we study the lies in detail, ఈ యొక్క అబద్ధాలను మనం చాలా వివరంగా మనం ధ్యానం చేసి చూస్తే in 27 verses 18 and 19, 27వ అధ్యాయం 18-19 వచనాల్లో చూస్తే Jacob lied about his name. ఇప్పుడు యాకోబు చూస్తూ వచ్చినట్లయితే తన పేరు విషయమే అబద్ధం చెప్తూ In ఉన్నాడు. verse 20, 20వ వచనంలో Jacob lied about his food. యాకోబు తన యొక్క ఆహారం విషయమై కూడా ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు. And he lied about the Lord. He said that the Lord brought the animal in verse 20. 20వ వచనంలో ఆయన అంటాడు, యెహోవాయే నా ఎదుటికి ఆ జంతువుని రప్పించాడు అంటున్నాడు. First of all, he has not hunted any animal. నిజానికి చూస్తే ఆయన ఏ జంతువుని వేటాడలేదు. But you see, he is making the Lord also part of his lying. చూడండి, తన అబద్ధాల్లో దేవుడిని కూడా పాత్రగా చేసేస్తున్నాడు. In verses 21 to 27, 21 నుంచి 27 వచనాలు మనం చూస్తే he lied about his identity. తన యొక్క గుర్తింపు విషయమే తన అబద్ధం చెప్తున్నాడు. And later, దాని తర్వాత he lied about his love also. తన ప్రేమ విషయమై కూడా ఆయన అబద్ధం చెప్తున్నాడు. Even the kiss he gave to Isaac was a deceitful kiss. తన తండ్రికి తను పెట్టినటువంటి ఆ ముద్దు కూడా చూసినట్లయితే మోసయుక్తమైనటువంటి ముద్దది. When he came to fool Isaac, ఇస్సాకుని బుద్ధిహీనుడిగా మోసం చేయాలని వచ్చినప్పుడు how can this kiss be a loving and a true kiss? ఏ విధంగా ఆ యొక్క ముద్దు అనేది యథార్థమైన నిజమైన ముద్దుగా ఉంటది? So dear ones, ప్రియమైన let వారలారా, us be careful in these things in relation to our families. మన కుటుంబాల విషయమై ఈ సంగతుల విషయంలో మన కుటుంబాల విషయంలో మనం చాలా చాలా జాగ్రత్త కలిగి ఉందాం. Coming to our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకు వచ్చినట్లయితే it speaks of Isaac blessing Jacob thinking that he is Esau. ఆయన ఇస్సాకు చూస్తూ వచ్చినట్లయితే యాకోబుని ఆయనే ఏశావు అనుకొని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Isaac blessed Jacob as the spiritual head of the family. ఈ యొక్క యాకోబుని ఇస్సాకు ఏమనుకుంటున్నాడంటే కుటుంబానికి పెద్ద అనుకొని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. And how he blessed him? ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు? May God give you the dew of heaven and the fatness of the earth. దేవుడు నీకు ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించుగాక అంటాడు. Oh, these words of blessing were filled with pictures of Lord's rich bounty. ఈ యొక్క దేవుని యొక్క గొప్ప ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్న ఈ యొక్క ఆశీర్వాదాలు అనేటటువంటి These words are like those words, that is the covenantal words God made with Abraham. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన మాటలు లాంటి మాటలుగా ఈ యొక్క మాటలు ఉంటున్నాయి. Yeah, the dew and the rain speak of heavenly blessings. ఈ యొక్క మంచు వర్షం అనేటటువంటిది పరలోకపు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంది. Isaac blessing was a threefold blessing. ఇస్సాకు ఆశీర్వాదాలు చూస్తే మూడంతల ఆశీర్వాదాలుగా ఉంటున్నాయి. First set of blessing was on the fertility of land, verse 28. 28వ వచనంలో చూస్తే భూసారం గురించి మాట్లాడుతున్నది, భూ సంబంధమైనటువంటి నేల గురించి, The fertility. సారం గురించి. And secondly, రెండోది in verse 29, 29వ వచనంలో the second set of blessings was on dominion over all nations and siblings. అన్ని జనాంగముల మీద అధికారం కలిగి ఉండడం, తోబుట్టువుల మీద అధికారం కలిగి ఉండడం గురించి మాట్లాడుతుంది. And third one is in verse 29. మూడవదిగా చూస్తే 29వ వచనంలో The చూస్తాము, third set is on the fate of potential enemies and friends. అంటే తనకు ఉండేటటువంటి శత్రువుల గురించి ఆ యొక్క వారి మీద ఈయన కలిగి ఉండేటటువంటి శక్తి గురించి తెలియజేస్తోంది. The verse for our meditation speaks of the fatness of the earth. మనకి ధ్యానం కొరకైనటువంటి వచనం మనం చూస్తే భూసారం గురించి మాట్లాడుతోంది. Yeah, this is the result of the dew of heaven. ఇది దేని వల్ల అంటే ఆకాశం నుంచి కురిసేటటువంటి మంచు వల్ల. So as a result of these blessings, we all know how the Israelites have enjoyed the fat of the land of Canaan. ఏ విధంగా ఈ యొక్క ఆశీర్వాదాల ఫలితంగా ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఈ యొక్క కానాన్లో ఉండే భూసారాన్ని అనుభవించి ఆనందించారో మనం Oh, ఎరుగుతాం. it is a land flowing with milk and honey. అది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం అది. So dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరులారా సహోదరులారా, more than these blessings, I am burdened to tell every child in our family, burdened to tell that
every child in our families is given by God. ఈ ఆశీర్వాదాల కంటే ఇంకా అధికంగా నేను భారం కలిగి చెప్పదలుచుకుంది ఏంటంటే మన కుటుంబంలో ఇవ్వబడినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని చేత మనకు అనుగ్రహించబడినటువంటి బిడ్డలే. Don't belittle any child. ఏ బిడ్డను కూడా కించపరిచి తక్కువ చేసి మాట్లాడకండి. God gave each child with a special and specific purpose. దేవుడు ప్రతి బిడ్డని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఇస్తూ వచ్చాడు. Prayerfully recognize that purpose. ప్రార్థనా పూర్వకంగా ఏంటి ఆ ఉద్దేశం అనేది గ్రహించండి. Our children need to realize that they have great potential and value. మన పిల్లలు గ్రహించాలి వారిలో ఎంతో శక్తి దాగి ఉంది, వారి ఎంతో విలువ దాగి ఉంది వారిలో అనే గ్రహించాలి. Every child is a gift of God. ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క వరమే. We must love our children for who they are. They are the gifts of God. మనకి ఇవ్వబడినటువంటి మన పిల్లలు దేవుని చేత మనకు అనుగ్రహించబడినటువంటి ఈవులు బహుమానాలను గ్రహించి వారిని మనం ప్రేమించాలి. That is exactly the way God shows his love for us. అదే విధానంలో దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల కనపరుచు చూపిస్తూ వచ్చాడు. Oh, may God help us to maintain our homes as godly homes. మన యొక్క కుటుంబాలని దైవికమైనటువంటి కుటుంబాలుగా మనం చేయనట్లు దేవుడు మనకు సహాయం Let చేయాలి. us not give room for devilish principles to be operated in our homes. ఈ యొక్క దయ్యపు నియమాలు మన యొక్క కుటుంబాల్లో పనిచేయడాన్ని మనం అనుమతించకుండా ఉందుము గాక. Love all children alike. అందరి పిల్లల్ని ఏకరీతిగా ప్రేమించండి. Every child is the gift of God. ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క బహుమానమే. Every child is given with a purpose. ప్రతి బిడ్డ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు God మనకి has ఇచ్చాడు. given 3 children to Amram and Jochebed. దేవుడు ముగ్గురు పిల్లల్ని ఈ యొక్క అమ్రాము యోకోబెత్కి ఇచ్చాడు. First is Miriam. మొదటేమో మిరియాము, Second is Aaron. రెండోది అహరోను, Third is Moses. మూడోది మోషే. All the 3 children are unique. ఆ ముగ్గురు చూస్తే అసమానమైనటువంటి వ్యక్తులు. Oh, what a wonderful, wonderful family. ఎంత అద్భుతమైనటువంటి కుటుంబం. You also. నీవు కూడా See, చూడండి. if Miriam is not there, there is a big question about Moses' life. ఒకవేళ మిరియాము లేకుండా పోయినట్లయితే మోషే జీవితం విషయమై పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటది మనకి. Aaron is the high priest. అహరోను చూస్తే ప్రధాన యాజకుడు. And Moses is a big leader. మోషే చూస్తే పెద్ద నాయకుడు. Yeah, everybody is given with a purpose. ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఉద్దేశంతో ఇవ్వబడ్డారు. Don't belittle any child. ఏ బిడ్డను కూడా తక్కువ చేసి కించపరిచి Let మాట్లాడకండి. us not see divisions in Christian family. క్రైస్తవ కుటుంబాల్లో యొక్క విభేదాలని మనం లేకుండా చూడాలి. Let us have the right kind of family life. సరైనటువంటి కుటుంబ జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, many times it is true we are partial. ప్రభా చాలా సందర్భాల్లో ఇది సత్యమే, మా జీవితాలు మేము ఎంతో పక్షపాతం If we చూపించేవారు. are having 2 children, one child may be more intelligent, the other child may be a little bit lazy. ప్రభా మాకు 2 పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒక పిల్లవాడు ఎంతో చురుకుగా తెలివిగా ఇంకొక వాడు కొంచెం ముద్దుగా ఉంటాడు. ప్రభా Many times we compare them. చాలా సార్లు వారిని మేము పోలుస్తూ ఉంటాం. We forget that each one is unique. ప్రతి ఒక్కరు ఎంతో అసమానమైన వారనే సంగతి మేము మర్చిపోతుంటాం. Help us to keep ourselves free from all these comparisons or belittling our children. ప్రభా ఈ యొక్క పోలికలు పిల్లల్ని ప్రభా మేము కించపరిచి తక్కువ చేసి మాట్లాడే సంగతులు వీటన్నిటి నుంచి మీరే మమ్మల్ని దూరం పెట్టండి. Help us to understand that every child is the gift of God. ప్రతి బిడ్డ దేవుని చేత అనుగ్రహించబడినటువంటి బిడ్డలని మేము గ్రహించడానికి సహాయం Help us చేయండి. to bring them for you and for your purpose. ప్రభా నీ కొరకు నీ ఉద్దేశాల కొరకు మేము వారిని పెంచడానికి మీరే మాకు సహాయం చేయండి. Speak to us. ప్రభా మాతో మాట్లాడండి. Bless us, O Lord. ప్రభా మమ్మల్ని Bless ఆశీర్వదించండి. our families. మా కుటుంబాలను ఆశీర్వదించండి. We do pray in the blessed name of our Lord and Savior Jesus Christ. ఎంతో ధన్యకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడి నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.